హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈరోజు వీడియోలో మనము టెన్సెస్లోని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. టెన్సెస్ అనేవి 3 టైప్స్: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అలాగే ఈ ఒక్కొక్క టెన్స్కి 4 టైప్స్ ఉంటాయన్నమాట. ప్రెజెంట్ టెన్స్లో 4 టైప్స్ ఉంటాయి, పాస్ట్ టెన్స్లోను అలాగే ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రెజెంట్ టెన్స్లో ఫస్ట్ వన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, present continuous tense, present perfect tense, present perfect continuous tense. ఇదే విధంగా past tense లోను future tense లోను ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము ఈ క్లాస్లో ఫస్ట్ సింపుల్ present tense గురించి స్టెప్ బై స్టెప్ ఫుల్ క్లారిటీతో నేర్చుకుందాం. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లెట్స్ బిగిన్. ఇందులో మనము రాయడం అనే క్రియాపదాన్ని ఉదాహరణగా తీసుకొని ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎలా ఉపయోగిస్తామో వివరంగా నేర్చుకుందాం. రాయడం అంటే హిందీలో లిఖ్నా. ఫ్రెండ్స్, లిఖ్నా అనే పదంలో రూట్ వర్బ్ ఏంటి ఫ్రెండ్స్? ఈ లిఖ్నా అనే క్రియాపదంలో రూట్ వర్బ్ వచ్చేసి లిఖ్ అన్నమాట. అసలు రూట్ వర్బ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? తెలుగులో మనము దీన్ని మూల క్రియాపదం అని అంటాము, అలాగే హిందీలో మూలక్రియ లేదా ధాతు అని అంటాము. రూట్ వర్బ్ అంటే ఇది క్రియ యొక్క బేసిక్ ఫామ్. ఇది ఎలాంటి కాలం, వచనం లేదా వ్యక్తిని సూచించదు. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం అసలు ఎప్పుడు యూస్ చేస్తాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది రోజు జరిగే పనులు లేదా అలవాట్లు, రెగ్యులర్ యాక్షన్స్. రోజు జరిగే పనులు అంటే రెగ్యులర్ యాక్షన్స్, అలాగే మన అలవాట్లు, మన హ్యాబిచువల్ యాక్షన్స్, అలాగే సత్యాలు, ఫ్యాక్ట్స్, సాధారణంగా జనరల్గా చేసే పనులు, వీటి గురించి మాట్లాడే సందర్భంలో మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూస్ చేస్తాము. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం బాగా అర్థం చేసుకునేందుకు మనం లిఖ్ అనే క్రియాపదాన్ని ఉపయోగించి వేరు వ్యక్తులకు ఎలా వాడాలో ఇప్పుడు మనం ఒక టేబుల్ ద్వారా నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ టేబుల్ని బాగా వినండి. ఈ టేబుల్ కనుక మీరు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే ఏ క్రియతోనైనా సరే మీరు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈజీగా మాట్లాడగలుగుతారు. ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది ఫ్రెండ్స్? ఇక్కడ ఫస్ట్ మనం మై అనే సబ్జెక్ట్ని తీసుకుందాం. మై అనే సబ్జెక్ట్కి ఇక్కడ మేల్ పర్సన్ అయినట్లయితే మై అనే సబ్జెక్ట్కి రూట్ వర్బ్ ప్లస్ తాహు అని యూస్ చేయాలి ఫ్రెండ్స్. రూట్ వర్బ్ ప్లస్ తాహు, ఇది ఒక రూల్ అన్నమాట. దీన్ని గనక మీరు మైండ్లో పెట్టుకున్నట్లయితే ఏ క్రియనైనా యూస్ చేసి మీరు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఈజీగా యూస్ చేయగలుగుతారనమాట. అదే ఫీమేల్ పర్సన్ అయినట్లయితే ఈ మై అనే సబ్జెక్ట్కి రూట్ వర్బ్ ప్లస్ తీహు అని యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం లిఖనా అనే క్రియాపదాన్ని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మనం ఈ మై అనే సబ్జెక్ట్కి యాడ్ చేసి ఎలా వస్తుందో చూద్దాం. మై ప్లస్ లిఖనాలో రూట్ వర్బ్ వచ్చేసి లిఖ్, మై ప్లస్ లిఖ్ ప్లస్ తాహు, మై లిఖ్ తాహు మేల్ పర్సన్ అయితే. అదే ఫీమేల్ పర్సన్కి అయితే మై లిఖ్ తీహు, అలా అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఖానా అనే ఉదాహరణ తీసుకుందాం అనుకోండి ఫ్రెండ్స్. అప్పుడు ఫ్రెండ్స్ మై ఖాతా హూ, దీంట్లో రూట్ వర్బ్ ఖా కదా ఫ్రెండ్స్, సో మై ఖాతా హూ, మై ఖాతీ హూ, అలా. సోనా అనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మై సోతా హూ, మై సోతీ హూ, మై చల్తా హూ, మై చల్తీ హూ, అలా అనమాట. నెక్స్ట్ నువ్వు. నువ్వు అంటే ఫ్రెండ్స్ హిందీలో తుమ్. తుమ్ అనే సబ్జెక్ట్కి రూల్ వచ్చేసి తుమ్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ తేహో. మేల్ పర్సన్ అయితే తేహో అని వస్తుందన్నమాట ఈ రూట్ వర్బ్కి. ఈ రూట్ వర్బ్కి తేహో అని యాడ్ చేయాలి. అదే ఫీమేల్ పర్సన్కి రూట్ వర్బ్ ప్లస్ తీహో అని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, తుమ్ లిఖ్ తేహో. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? ఇది ఫీమేల్ పర్సన్కి అయితే తుమ్ లిఖ్ తీహో, అలా అనమాట. నెక్స్ట్ ప్లూరల్ ఫామ్, బహువచనంలో చూసుకున్నట్లయితే ఏమేమి వస్తాయి ఫ్రెండ్స్ సబ్జెక్ట్లోకి? హమ్, ఆప్, ఇలా మనము, మీరు. దీన్ని ఉపయోగించినప్పుడు మనకి రూల్ వచ్చేసి రూట్ వర్బ్ ప్లస్ తే హై అని వస్తుందన్నమాట.
ఇది ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ చుక్కతో ఉన్నటువంటి హే వస్తుంది ఫ్రెండ్స్, కానీ చెప్పేటప్పుడు మామూలుగానే ఉంటుంది. తే హై ఇది మేల్ పర్సన్కి, అదే ఫీమేల్ పర్సన్కి తీ హై. లిఖ్ తే హై, లిఖ్ తీ హై. హమ్ లిఖ్తే హై మేల్ పర్సన్కి, అదే ఫీమేల్ పర్సన్ అయితే హమ్ లిఖ్తీ హై అలా వస్తుంది అనమాట. అలాగే సింగులర్ ఫామ్లో అంటే ఏకవచనంలో యూస్ చేసేటప్పుడు ఆమె, అతడు అలా యూస్ చేస్తాం కదా ఫ్రెండ్స్, దానికి రూల్ వచ్చేసి రూట్ వర్బ్ ప్లస్ తాహే. మేల్ పర్సన్కి అయితే మాత్రం రూట్ వర్బ్ ప్లస్ తాహే అని యూస్ చేస్తాం అనమాట. అదే ఫీమేల్ పర్సన్కి అయితే రూట్ వర్బ్ ప్లస్ తీహే. ఓకేనా ఫ్రెండ్స్? సీత రాస్తుంది, దీనికి సీత లిఖ్తీ హై అలా అనమాట. ఏకవచనంలో సబ్జెక్ట్ వచ్చినట్లయితే మనకి రూల్ వచ్చేసి మేల్ పర్సన్కి అయితే తాహే, రూట్ వర్బ్ ప్లస్ తాహే అని వస్తుంది. అదే ఫీమేల్ పర్సన్కి అయితే రూట్ వర్బ్ ప్లస్ తీహే. ఫ్రెండ్స్ ఒకసారి టేబుల్ రివైజ్ చేద్దాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్ వచ్చేసి మై వచ్చినప్పుడు, నేను అంటే మై వచ్చినప్పుడు మేల్ పర్సన్కి రూట్ వర్బ్ ప్లస్ తాహు అని వస్తుంది అనమాట. ఫీమేల్ పర్సన్కి ఈ మై అనే సబ్జెక్ట్కి రూట్ వర్బ్ ప్లస్ తీహు. నువ్వు వచ్చినప్పుడు తుమ్ వచ్చినప్పుడు రూల్ వచ్చేసి తుమ్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ తేహో లిఖ్ తేహో. ఫీమేల్ పర్సన్కి అయితే తీహో, తుమ్ లిఖ్ తీహో అలాగా. బహువచనంలో ఉన్నట్లయితే అప్పుడు రూల్ వచ్చేసి రూట్ వర్బ్ ప్లస్ తేహే ఇది మేల్ పర్సన్కి, అదే ఫీమేల్ పర్సన్కి రూట్ వర్బ్ ప్లస్ తీహే. ఓకేనా ఫ్రెండ్స్? సింగులర్ ఫామ్లో ఉన్నట్లయితే సబ్జెక్ట్ మేల్ పర్సన్కి రూల్ వచ్చేసి రూట్ వర్బ్ ప్లస్ తాహే, ఫీమేల్ పర్సన్కి రూట్ వర్బ్ ప్లస్ తీహే. ఫ్రెండ్స్ మీరు కూడా నాతో పాటు రిపీట్ చేస్తూ వినండి ఫ్రెండ్స్, అప్పుడు మీరు ఈ రూల్స్ అనేవి ఈజీగా నేర్చుకోగలుగుతారనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెంటెన్సెస్ని నేర్చుకుందాం. లిఖనా అనే క్రియాపదంతో పాజిటివ్ సెంటెన్సెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో ఒకసారి నేర్చుకుందాం. నేను ప్రతిరోజు పుస్తకం రాస్తాను. నేను ప్రతిరోజు పుస్తకం రాస్తాను. దీన్ని హిందీలో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను అంటే మై హర్ దిన్ కితాబ్ మేల్ పర్సన్ అయితే లిఖ్తా హూ. ఎలా వచ్చింది ఫ్రెండ్స్? ఇక్కడ మై అనే సబ్జెక్ట్ యూస్ చేస్తాం కదా ఫ్రెండ్స్. మై వస్తే రూల్ వచ్చేసి లాస్ట్లో రూట్ వర్బ్ ప్లస్ తాహు కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ లిఖ్ తాహు అని వచ్చింది అనమాట ఎండింగ్లో. మై అనే సబ్జెక్ట్ యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎండింగ్లో లిఖ్ తాహు అని వస్తుంది అనమాట. మై హర్ దిన్ కితాబ్ లిఖ్తా హూ. సింపుల్ అనమాట. నేను ప్రతిరోజు పుస్తకం రాస్తాను. మై హర్ దిన్ కితాబ్ లిఖ్తా హూ. సీత పాటలు రాస్తుంది. సీత పాటలు రాస్తుంది. ఇక్కడ రూల్ అండ్ ఫ్రెండ్స్ ఫీమేల్ పర్సన్ కాబట్టి రూట్ వర్బ్ ప్లస్ ती है, रूट वर्ब प्लस ती है. చూడండి ఫ్రెండ్స్, హిందీలో సీతా గానే లిఖ్తీ హై, సీతా గానే లిఖ్తీ హై. సీత పాటలు రాస్తుంది, సీత గానే లిఖ్తీ హై. రాజు గీత రోజు రిపోర్ట్ రాస్తారు. రాజు గీత రోజు రిపోర్ట్ రాస్తారు. హిందీలో ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్? సెంటెన్స్ బహువచనంలో ఉంది. సో బహువచనంలో వచ్చినప్పుడు మనకి ఇక్కడ గర్ల్ బాయ్ ఇద్దరు వచ్చారు కాబట్టి తేహే అని వస్తుందన్నమాట. రాజు గీత రోజ్ రిపోర్ట్ లిఖ్తే హై, తేహే అని వస్తుంది ఫ్రెండ్స్. ఇది మేల్ పర్సన్లో ఎలా అయితే ఉందో అదే వస్తుంది అనమాట. బహువచనం వచ్చినప్పుడు మేల్ పర్సన్కి తేహే, అలాగే ఫీమేల్ పర్సన్కి తీహే అని వస్తుంది అనమాట ఎండింగ్లో. సో ఇక్కడ బహువచనంలో గర్ల్ బాయ్ అలా వచ్చినప్పుడు మనకి మేల్ పర్సన్కి ఏదైతే యూస్ చేస్తామో సేమ్ తేహే అదే రూల్ యూస్ చేయాలన్నమాట. రాజు గీత రోజ్ రిపోర్ట్ లిఖ్తే హై. అదే సీత గీత అని వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు లిఖ్తీ హై అని వస్తుంది ఫ్రెండ్స్. ఫీమేల్ పర్సన్ ఏం యూస్ చేస్తారో అదే యూస్ చేయాలన్నమాట. సీత గీత రోజ్ రిపోర్ట్
లిఖ్తీ హై అని వస్తుందన్నమాట. ఇద్దరు ఫీమేల్ నేమ్స్ ఉన్నట్లయితే. రామ్ తన తల్లికి ఉత్తరం రాస్తాడు. రామ్ అప్ని మాँ को పత్ర లిఖ్తా హై. పత్ర లిఖ్తా హై. సబ్జెక్ట్ అనేది ఏకవచనంలో ఉన్నప్పుడు మనకి రూల్ వచ్చేసి మేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ తా హై కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్లో ఎలా యూస్ చేస్తామో చూద్దాం. నేను ఎప్పుడు కథలు రాయను. నేను ఎప్పుడు కథలు రాయను. మై కభీ కహానియా రాయను అన్నప్పుడు మనకి ఫస్ట్ నహి అని స్టార్ట్ అవుతుంది అనమాట. నహి మై వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ తాహు అని రావాలి కదా లాస్ట్లో. నహి లిఖ్ తాహు రాయను. సో నహి అనేది ఫస్ట్ వస్తుంది అనమాట. నహి తర్వాత లిఖ్ తాహు అని వస్తుంది అనమాట. మై కభీ కహానియా నహి లిఖ్తా హూ. నేను ఎప్పుడు కథలు రాయను. మై కభీ కహానియా నహి లిఖ్తా హూ. నెక్స్ట్ మేము నోట్స్ రాయము. మేము నోట్స్ రాయము. ఇక్కడే సబ్జెక్ట్ ఏంటి ఫ్రెండ్స్, బహువచనంలో ఉంది కదా. సో రూల్ వచ్చేసి చెప్పండి ఫ్రెండ్స్, రూల్ వచ్చేసి మేల్ పర్సన్ అయితే తే హై, రూట్ వర్బ్కి తే హై అని వస్తుంది అనమాట. ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ తీ హై అని వస్తుంది అనమాట. మేము నోట్స్ రాయము. హమ్ నోట్స్ నహి లిఖ్తే హై. హమ్ నోట్స్ నహి లిఖ్తే హై. రమేష్ ఇంట్లో రాయడు. రమేష్ ఇంట్లో రాయడు. రమేష్ ఘర్ పర్ నహి, సబ్జెక్ట్ రమేష్ ఏకవచనంలో ఉంది కాబట్టి అప్పుడు రూల్ ఏంటి ఫ్రెండ్స్, మేల్ పర్సన్ కాబట్టి ఇక్కడ ప్లస్ తా హై లిఖ్తా హై. రమేష్ ఘర్ పర్ నహి లిఖ్తా హై. రమేష్ ఇంట్లో రాయడు. రమేష్ ఘర్ పర్ నహి లిఖ్తా హై. నెక్స్ట్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. మనం ప్రశ్నించేటప్పుడు ఎలా యూస్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సురేష్ రోజు పాటలు రాస్తాడా. సురేష్ రోజు పాటలు రాస్తాడా. ఇక్కడ ప్రశ్నించేటప్పుడు ఫ్రెండ్స్ హిందీలో ఎప్పుడు క్యా అని స్టార్ట్ అవుతుంది అనమాట. క్యా సురేష్ రోజ్, సురేష్ రోజు, క్యా సురేష్ రోజ్ పాటలు రాస్తాడా. గానే లిఖ్తా హై. ఇక్కడ ఏకవచనంలో ఉంది కదా ఫ్రెండ్స్ సబ్జెక్ట్ అనేది. సో తాహే అని వస్తుంది అనమాట ఎండింగ్లో. రూట్ వర్బ్ ప్లస్ తాహే. సో మనకి ఇక్కడ లిఖ్తా హై అని వచ్చిందనమాట. క్యా సురేష్ రోజ్ గానే లిఖ్తా హై. సురేష్ రోజు పాటలు రాస్తాడా. క్యా సురేష్ రోజ్ గానే లిఖ్తా హై. పిల్లలు హిందీ భాష రాయగలరా. పిల్లలు హిందీ భాష రాయగలరా. క్యా బచ్చే హిందీ భాష లిఖ్ సక్తే హై. రాయగలగడం అంటే ఫ్రెండ్స్ లిఖ్ సక్నా. దీన్ని మనం చాలా వీడియోస్లో నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. రాయగలగడం అంటే ఇక్కడ లిఖ్ సక్నా. రాయగలరా లిఖ్ సక్తే హై. క్యా బచ్చే హిందీ భాష లిఖ్ సక్తే హై. పిల్లలు హిందీ భాష రాయగలరా. క్యా బచ్చే హిందీ భాష లిఖ్ సక్తే హై. మీరు ప్రతిరోజు దినచర్య అంటే డైరీ రాస్తారా. మీరు ప్రతిరోజు డైరీ రాస్తారా. క్యా ఆప్ హర్ దిన్ डायरी लिखते हैं. लिखते हैं. क्या आप हर दिन डायरी लिखते हैं. మీరు ప్రతిరోజు డైరీ రాస్తారా. क्या आप हर दिन डायरी लिखते हैं. సీత రోజు నోట్స్ రాస్తుందా. సీత రోజు నోట్స్ రాస్తుందా. क्या सीता రోజ్ నోట్స్. చెప్పండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏకవచనంలో ఉంది మనకప్పుడు ఫీమేల్ పర్సన్ కాబట్టి ఇక్కడ లాస్ట్లో తీ హై అని వస్తుంది. క్యా సీత రోజ్ నోట్స్ లిఖ్తీ హై. క్యా సీత రోజ్ నోట్స్ లిఖ్తీ హై. సీత రోజు నోట్స్ రాస్తుందా. క్యా సీత రోజ్ నోట్స్ లిఖ్తీ హై. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు నెగటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అనేది చూద్దాము. మీరు ఎందుకు రాయరు. మీరు ఎందుకు రాయరు. आप क्यों नहीं लिखते. आप क्यों नहीं लिखते. మీరు ఎందుకు రాయరు. आप क्यों नहीं लिखते. సురేష్ కథలు ఎందుకు రాయడు.
దీన్ని హిందీలో సురేష్ కహానియా క్యూ నహీ లిఖతా, సురేష్ కథలు, సురేష్ కహానియా ఎందుకు, క్యూ రాయడు, నహీ లిఖతా ఎందుకు రాయడు అంటే క్యూ నహీ లిఖతా, సురేష్ కథలు ఎందుకు రాయడు, సురేష్ కహానియా క్యూ నహీ లిఖతా అతను ఎప్పుడు సరిగ్గా రాయడు, అతను ఎప్పుడు సరిగ్గా రాయడు, వహ కభీ భీ ठीक से नहीं लिखता, वह कभी भी ठीक से नहीं लिखता అది రాయదు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆమె ఎప్పుడు సరిగ్గా రాయదు, వహ కభీ భీ ठीक से नहीं लिखती, नहीं लिखती. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? Thank you, friends.